వీకిని చూస్తున్నాం. కొండా దంపతుల యొక్క వ్యూహం రాజకీయ వ్యూహం అంతుచిక్కడం లేదు. కొండా మురళి ఆర్ కొండా సురేఖ, కొండా సుస్మిత, కొండా ఫ్యామిలీ మౌనం పైన పొలిటికల్ సర్కిల్స్లో రచ్చ కొనసాగుతోంది. ఒక చర్చ అయితే మొదలైంది. నిన్నటి నుంచి హనుమకొండ ఇంట్లోనే ఉన్నారు కొండా సురేఖ. ఎవరిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఇక వివాదం ఢిల్లీకి చేరినా ఏమాత్రం తగ్గడం లేదు కొండా ఫ్యామిలీ. అధిష్టానం ఏం చేస్తుందో చూద్దాం, అప్పుడే మా నిర్ణయం ప్రకటిస్తామంటున్నారు కొండా సురేఖ ఫ్యామిలీ. అప్పటిదాకా స్పందించేదే లేదంటున్నారు సురేఖ. కొండా ఫ్యామిలీకి బీజేపీ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. పార్టీలోకి ఆహ్వానించారు అమిత్ షా ఆఫర్ని కూడా ఫ్యామిలీ ఓకే చెప్తుందా? కొండా ఫ్యామిలీకి బీజేపీలో ఫ్యూచర్ ఉంటుందా? అయితే మనకున్నటువంటి సమాచారం మేరకి నేను లెఫ్ట్ భావాజాలం కలిగిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన తిరస్కరించినట్టు కూడా చర్చ జరుగుతోంది. అయితే కొండా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుందా? తన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా? కఠినమైన చర్యలు అంటే ఎటువంటి చర్యలు ఉండబోతున్నా, ఏం జరగబోతుందో చూడాలి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, సో కొండా ఫ్యామిలీపై కఠిన చర్యలు లేదు, కొండా సురేఖపై కఠిన చర్యలు అనే మాటని నిన్న క్రమశిక్షణ కమిటీ అనౌన్స్ చేసింది. సో కఠినమైన చర్యలు అంటే దాదాపుగా తన మంత్రి పదవిని తొలగించడం, లేకుంటే పార్టీని సస్పెండ్ చేయడం, రెండే అంశాలు. సో ఏం జరగబోతోంది? ఎందుకు కొండా ఫ్యామిలీ మౌనంగా ఉంది? ఆ రోజు అంత అగ్రెసివ్గా మాట్లాడిన సుస్మిత కానీ, లేదు తన కుమార్తెకు మాట్లాడిన మాటలకు నాకు ఆపాదించదని చెప్పినటువంటి సురేఖ కానీ, తర్వాత మొదటి రోజు ఎమ్మెల్సీ నాపై మీడియా సమావేశాలు పెడుతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పేటువంటి సురేఖ కానీ ఎక్కడ మాట్లాడడం లేదు. ఫైర్ బ్రాండ్ కొండా మురళి కూడా ఎక్కడ రియాక్ట్ అయిన దాఖలాలు లేవు. ఏంటి, ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తుంది? వాళ్ళ వెనక ఏదైనా వ్యూహం ఉందా? ఏదైనా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారా? మనోజ్, ఇక్కడ కొండా మురళి, కొండా సుస్మిత, అలాగే కొండా సురేఖ వాళ్ళ మౌనం అనేది ఇక్కడ దానికంటే ఇక్కడ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం వారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాని తర్వాత ప్రకటించాలనే ఒక ఆలోచనలు కూడా నిన్న క్రమశిక్షణ కమిటీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ కొండా సురేఖ వీళ్ళే కాదు, ఎందుకంటే ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనిపై బహిరంగంగా ఎవరు చర్చ చేయకూడదని చెప్పి ఇక్కడ చెప్పినటువంటి నేపథ్యంలో కొండా సురేఖ దంపతులు కూడా దానికి అతీతంగా, ఎందుకంటే ఆల్రెడీ క్యాబినెట్ లో ఉన్నారు కాబట్టి అధిష్టానం యొక్క ఆలోచనలు దృష్టిలో పెట్టుకుని వీళ్ళు వ్యూహాత్మకంగానే మౌనంగానే ఉన్నట్టుగా మనం కనిపిస్తుంది. ఒకవేళ ఇలా మౌనంగా ఉండేటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా ముందు కొండా సుస్మిత ఈ వ్యాఖ్యలు చేసి ఉండేది కాదు. మరి అట్లాంటప్పుడు ఒక వ్యూహాత్మకంగా ఉంటున్నారా లేరా అన్న విషయం కూడా ఇక్కడ సిచ్యువేషన్స్, ఎందుకంటే ఇక్కడ కొండా మురళికి ఇక్కడ అంటే ఎమ్మెల్సీ ఇస్తారన్నటువంటి విషయమే ఇక్కడ మొత్తానికి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం అన్నది ఇక్కడ ప్రత్యక్షంగా మనం అంశంగా గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో అసలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తుంది. అసలే తమ కుటుంబం మీద ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం ఒక విధమైనటువంటి అంశం అయితే, మళ్ళీ పరకాల టికెట్ ని ఆశించినటువంటి తమకు మళ్ళీ టికెట్ కూడా రాకుండా ఒక ముందస్తు ప్రణాళికంగా ఒక వ్యూహాత్మకంగా తమను తప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటి విషయం రెండో అంశం. మరి ఈ రెండు అంశాలలో కలగజేసుకున్నది ఎవరు అన్నటువంటి విషయాలకు వస్తే మాత్రం ఇక్కడ 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డిని మాత్రమే కొండా మురళి దంపతులు తప్పుపడుతున్నారు పరిస్థితి. బహిరంగంగా చెప్పకపోయినా కానీ వారి అంతరార్థం మాత్రం ఆ విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సుష్మిత చెప్పినటువంటి ఆరోపణలు ఒక్కసారి మనం కీన్ అబ్జర్వేషన్ చేసినట్టయితే, ఇక్కడ ఎమ్మెల్సీ మా నాన్నగారికి ఇస్తానని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వకపోవడము, 2.5 ఏళ్ల నుంచి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి ఒక క్రౌడ్ పుల్లర్ అయినటువంటి ఒక బీసీ నేత అయినటువంటి జనాల్లో ఎప్పటికీ తిరిగేటువంటి ఒక కొండా మురళిని ఇలా కామ్ గా కూర్చోబెట్టడము, అతని అంటే పూర్తిగా అతని రెక్కల్ని విరిచేయడం లాంటిది అంటది. కానీ అట్లా అని చెప్పి ఆయన ఊరుకునేటువంటి వాడు కాదు. ఏదో ఒక ప్రజల సేవలో నిమగ్నం అవుతూనే ఉంటాడు, తనకున్నటువంటి ఆలోచన ప్రకారం తను వెళ్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ ఒక వ్యూహాత్మకంగా తమ కొండా కుటుంబాన్ని కూడా అంటే రాజకీయాల్లో నుండి కొంత అస్తిత్వాన్ని తగ్గించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఊరుకుంటే ఇంకా ఏమైనా జరగవచ్చు. మళ్ళీ ఇప్పటికే తమ నియోజకవర్గం మీద ఆశలు పెట్టుకున్నటువంటి పరకాల నియోజకవర్గానికి వచ్చి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి టికెట్ ప్రకటించి మళ్ళీ తమ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టేటువంటి కుట్ర రెండోసారి జరిగింది. అంటే మొదటిసారి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారన్నట్టుగా ఆరోపణలు చేశారు. అలాగే ఎమ్మెల్యే టికెట్ విషయంలో కూడా కొండా సుస్మిత ఆశ పెట్టుకున్నటువంటి విషయంలో ఇక్కడ వీళ్ళు కూడా మళ్ళీ అట్లాంటి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇదంతా జరుగుతున్నప్పుడు కొండా అస్తిత్వాన్ని దెబ్బతీయడమే ఇక్కడ ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఒక ఆలోచనలకు కూడా అందులో దీనికి రెండింటికి కారణం వీళ్ళు ఎక్కడ వీరంతలో వీళ్ళు రాలేదన్నటువంటి విషయాలు కూడా వారు చెప్తున్నారు. కానీ మొదటిది ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడము, ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి మళ్ళీ దానికి కత్తెరబెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే ఇక్కడ వీరి రెస్పాన్స్, వీళ్ళ ఆలోచనలు చూసిన తర్వాతనే తాము మాట్లాడాల్సి వస్తున్నటువంటి అవసరం ఉంటుంది. ఇక మా అస్తిత్వం దెబ్బతీసిన తర్వాత మేము ఎందుకు అన్నటువంటి విషయం కూడా సొంతంగా సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేస్తున్న విషయంలోనే కాంగ్రెస్ పార్టీ యొక్క అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అన్నటువంటి వాదన కూడా తెర మీదకి వచ్చినట్టుగా వారి మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
అట్లాంటప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా మళ్ళీ ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతోటి ఏదో ఒక రకంగా అంటే ఎప్పుడు కొండా సుస్మిత గానీ కొండా సురేఖ గానీ డైరెక్ట్ గా అధిష్టానాన్ని కానీ ఇక్కడ నేరుగా పార్టీలో ఉన్న నాయకులను కానీ ఇక్కడ చేయలేదు. కాకపోతే ఒక సమస్యలను సృష్టించడము, ఆ సమస్యలు స్పందించేలా చేయడము, ఆ చేసిన తర్వాత దాన్నే పట్టుకొని మీడియాలో మళ్ళీ ఒక స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుందన్నది కూడా వారు స్పష్టంగా వారి మాటల్లో మనకు అంతరార్థం గోచరిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇదంతా జరుగుతుంటున్నప్పుడు ఇప్పటి వరకు ఒక తిరుగులేని నేతగా ఉన్నటువంటి మేము మళ్ళీ ఎందుకు తగ్గాలన్నటువంటి ఒక ఆలోచనలు ఉన్నాయి. మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీలోనే మరి ఇంతటి నమ్మిన పార్టీలోనే ఇంత నమ్మకం ద్రోహం మాకు జరుగుతుంది, మరి ఎంత మిగిలిన వర్గాల మీద ఎందుకు జరుగుతలేదు, కేవలం బీసీ అయినటువంటి నా మీదనే ఇంత జరుగుతుంది అన్నటువంటి ఆలోచనలు కూడా వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొన్నం ప్రభాకర్ అంశాన్ని కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక స్ట్రాటజికల్ వ్యూహాత్మకంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మీద అణచివేసే కుట్రలు జరుగుతున్నాయి. ఏ ఒక్క బీసీ నేత జర పైకి లేస్తుంటే మళ్ళీ వాళ్ళని అనగదొక్కేటువంటి కుట్రలు మాత్రం ఇది స్ట్రాటజికల్ గా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అన్నటువంటి విషయాలు కూడా వారు స్పష్టంగా కీన్ గా చెప్పడం జరిగింది. అది కూడా మీడియాతో స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలోనే మళ్ళీ క్రమశిక్షణ చర్యలు తమ మీదనే తీసుకోవడంలో ఇదే అంశంలో బీసీ అనే అంశం వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్ గా మల్లురవి మాట్లాడుకొచ్చారు. బీసీలు అంటున్నారు, మా బీసీ అధ్యక్షుడు బీసీ. సో మాకు పొన్నం ప్రభాకర్ ఉన్నారు, తర్వాత వాకిటి శ్రీహర్ ఉన్నారు, కొండా సురేఖ కూడా అవకాశం ఇచ్చాం, మొన్న ఎమ్మెల్సీలుగా వస్తే బీసీలకు అవకాశం కల్పించాము. సో ఇన్ని రకాలుగా బీసీలకి సామాజిక సమతుల్యత పాటిస్తూ వెళ్తున్నటువంటి పార్టీ మాది, ప్రభుత్వం మాది, సోషల్ జస్టిస్ పాటించే పార్టీ మాది. వాళ్ళు ఏం మాట్లాడినా, ఏ వర్గాలు ఏం మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకోమంటే కుదరదు కదా అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా మల్లురవి ఇచ్చారు. సో ఇంకోవైపు బీసీ సంఘాల్లో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి. ఒకరేమో బీసీ మహిళకి ఈ రకం అన్యాయం చేస్తారని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటే ఏ రోజు కూడా కొండా ఫ్యామిలీ బీసీలని పట్టించుకోలేదు, బీసీల కోసం ఎటువంటి సర్వీస్ చేయలేదని ఇంకొక వర్గం కూడా చెప్తోంది. సో ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి, డెఫినెట్గా వైస్ వర్స ఒపీనియన్స్ ఉంటూ ఉంటాయి. కానీ కొండా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇప్పుడు బీసీ కార్డు పనిచేస్తుందా, ఈ ప్రొటెక్షన్ సరిపోతుందా, లేదు అధిష్టానం వరకు ఇంకేదైనా చర్చలు జరిగే అవకాశం ఉందా, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందా, ఏం పట్టనట్టుగా వాళ్ళు సైలెంట్ అయిపోయారు, మౌనంగా ఉన్నారంటే ఏదైనా చూసుకుందాం లేని ధైర్యం అనుకోవాలా, లేదంటే సరే ఏం చేయలేని దుస్థితి అనుకోవాలా? ఇక్కడ మనోజ్ మీరు చెప్తున్న దాంట్లో చాలా 100కి 100 రూపాయలు అన్ని కూడా ఈక్వేషన్ చూసుకుంటే ప్రతిగా డిఫరెంట్ వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరు ఏం చేసినా కానీ ఇక్కడ మనుగడ అనేది ఇక్కడ మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరు ఏం చేసినప్పటికీ కూడా ఇన్నేళ్లు రాజకీయంలో ఉంటున్నప్పుడు తమ అస్తిత్వం మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి సమయంలో కూడా ఇక యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి తప్పదు అన్నటువంటి ఒక పరిస్థితులు మాకు క్రియేట్ చేశారన్నటువంటి అంశాలు కూడా వీరికి కనిపిస్తున్నాయి. ఇక్కడ సామాజిక సమీకరణ అంశానికి వచ్చేస్తున్నట్టయితే ఇప్పటి వరకు ఇక్కడ కోమటిరెడ్డి కూడా ఇంత తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో కూడా చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారి కూడా కోమారెడ్డి విషయం కూడా నిన్న ఇంత ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బీసీలకు ఇచ్చేటువంటి శాఖలు కూడా ఇక్కడ పూర్తిగా ప్రాధాన్యం లేని శాఖలే అన్నటువంటి విషయాన్ని కూడా చాలా మంది బీసీ నేతలు, అందులో మంత్రులు కూడా తీవ్ర కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. వారి అంశాలను కూడా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ప్రాధాన్యత లేని అంశాలను బీసీలకు కట్టబెట్టడము, అలాగే ఇక్కడ వారి అవసరాల కోసం అంటే ఎవరైతే వారి చెప్పు చేతుల్లో పనిచేసేటువంటి పరిస్థితి ఉంటాయో వాళ్ళను మాత్రమే ఎంకరేజ్ చేయడం, అది కూడా ఎవరిని ఎంత పరిమితికి తీసుకెళ్లాలో అంతవరకే ఉంటారన్న కూడా ఆలోచనలు కూడా కింది స్థాయి వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు అంటే ఇప్పుడు రాజకీయాలు కొంత 2000 తర్వాత కంటే ముందు నుండి కూడా ఇక్కడ కొండా మురళి అస్తిత్వం అనేది ఒక హవా మాత్రం కొనసాగుతుంది. అప్పటి నుండి కూడా తను అనేక ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా తను ఇక్కడ గతంలో ఉన్నటువంటి తనకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అవన్నీ చూసినట్టయితే ఇప్పటి వరకు కొండా మురళి తను ప్రత్యక్షంగా కనగపోయినా చుట్టూ వెనుక రాజకీయాలు మాత్రం చాలా క్రియాశీలకంగా పనిచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పంటారు. ఎవరితోటి ఏం చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పి తను కొద్దిగా ఇనిషియేషన్ తీసుకుంటారు. అంటే జస్ట్ ఫోన్లోనైనా సరే ఒక సమస్యలు వస్తే పరిష్కరించగల క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా తనను ఎంతో మంది చెప్తా ఉంటారు. మరోవైపు కొంతమంది భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కొండా మురళి చేశారన్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి. మరి కొండా మురళి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా కీన్ అబ్జర్వేషన్ చేస్తారు. వాళ్ళ మౌనం వెనక ధైర్యంగా ఉన్నారు, ఏదైనా పర్లేదు అనే రకంగా ఉన్నారా, లేదు ఎక్కడ ఏం చేసినా ఎటువంటి ఫలితం లేదు అనే రకంగా ఒక దీన పరిస్థితిలో ఉన్నారా? ఇక్కడ వారి అంతరార్థం కనుక ఒక్కసారి గమనిస్తే ఇక్కడ ఏం జరిగినా కానీ వాళ్ళు చేయాల్సిన పని అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మే పరిస్థితిలో వాళ్ళకి అనిపిస్తున్నది. ఎందుకంటే అంటే ఏది చేసినా కానీ మేము ముందస్తుగా తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడమే ప్రధాన లక్ష్యంగా వారు పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొండా సురేఖకు మంత్రి పదవి ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సహకారం లేదన్నటువంటి వార్తలు కూడా వారి అనుచరులు కూడా మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు కూడా మనం గమనించాలి. మంత్రి జోడు పదవులు ఉన్నాయి కానీ ఒక ప్రాధాన్యత లేని పరిస్థితులు ఇక్కడ అంటే ప్రయారిటీ లేని విధంగానే కొండా సురేఖను చూస్తున్నారు
తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మంత్రి పదవి కంటే ఎక్కువగా కొండా మురళికి ఎమ్మెల్సీ టికెట్ అనేది కూడా ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేసినా కొండా మురళి ఆలోచనల ప్రకారమే కుటుంబ వ్యవస్థ కూడా నడుస్తూ ఉంటది. కాబట్టి మరి అట్లాంటి నేతను మాత్రం ఖాళీగా కూర్చోబెట్టడము, మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కూడా అవసరమైనంత ప్రాధాన్యత లేకపోవడం అన్నటువంటి విషయాలు కూడా వారు చెప్పుకొస్తున్నారు. వారి అంచెలు కూడా మాట్లాడుకుంటారు. దీనిపై కూడా బీసీ సంఘాలు కూడా చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మీరు అన్నట్టు బీసీ సంఘాలకు మరి కొండా దంపతులు ఏం చేశారన్నటువంటి విషయాలు కూడా గమనిస్తే అసలు కొండా దంపతులు ఉంటే అంటే వారి బయట బాహాటంగా కనిపించకపోయినా లోపల ఖచ్చితంగా ఏదో చేస్తారన్నటువంటి వార్తలు వస్తున్నాయి కదా. ఎంతవరకు జరిగిందో మనకి ఇప్పటి వరకు కూడా మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే కొండా దంపతులు మాత్రం ఒక కాన్ఫిడెంట్ గానే ఇక్కడ వారు కనిపిస్తున్నారు. ఇక్కడ ప్రాధాన్యత లేని విషయం కంటే ఒక అస్తిత్వం లేని వ్యవస్థలో ఉండడం కంటే తాము ఇక కొత్త అస్తిత్వాన్ని నిరూపించుకునేటువంటి ప్రయత్నం అంటే ఎప్పటికీ ఒక వే మాత్రం వాళ్ళకు ఉండాలనేటువంటి ఆలోచనలు వాళ్ళు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరి ఇట్లాంటప్పుడు ఇక్కడ మరి ఏ ధైర్యంతో వెళ్తున్నారన్నది కూడా మీరు అడిగిన దాంట్లో ప్రధాన సమస్యగా మనం గమనించవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాధాన్యత లేని విషయాన్ని ప్రాధాన్యత లేకుండా ఉండడం కంటే ఏదో ఒకటి సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టుగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అట్లాంటి సందర్భంలో కొండా మురళి దారెటు అన్నటువంటి విషయాలు కూడా, ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అందులో అధిష్టానంతో అలాగే కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్ రేవంత్ తోటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తోటే పెట్టుకుంటున్నారంటే మరి ఎన్ని వితౌట్ ప్లానింగ్ వాళ్ళు చేస్తారని కూడా అనుకోవడానికి కూడా లేదు. రైట్. ఎందుకంటే దీని వెనుక ఎవరో ఒకరు ఖచ్చితంగా వేరే అంటే కొంతమంది ఇప్పుడు మరి చెప్పారు ఏంటంటే బీజేపీ నుండి కూడా వారికి ఏమైనా ఆహ్వానాలు వచ్చాయన్నటువంటి విషయాలు గమనించాలి. ఎందుకంటే జాతీయ పార్టీ ఒక జాతీయ పార్టీలో నుండి వెళ్తే మళ్ళీ జాతీయ పార్టీ మనకు అండగా ఉంటుందన్న ఒక భరోసా. ఎందుకంటే ఇంత నేపథ్యంలో కూడా ఏమైనా వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి వస్తే మళ్ళీ ప్రొటెక్ట్ చేసేటువంటి విధంగా కూడా జాతీయ పార్టీలోకి వెళ్తేనే కొండా మురళి దంపతులకు ఒక సేఫ్ జోన్ లో ఉంటారన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నారు. కానీ కొండా మురళి మరి బీజేపీలోకి వెళ్తారా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఆలోచిస్తే మాత్రం ఇదేది పూర్తిగా భావజాలం అంతా కూడా వామపక్ష భావజాలంలో ఉన్నటువంటి లీడర్ గా ఇక్కడ తనకు తాను కూడా చెప్పుకుంటున్నాడు. అందరికి తెలిసినటువంటి విషయమే. మరి అట్లాంటప్పుడు బీజేపీలోకి వెళ్తే ఇముడుతాడా లేదా అన్నది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇప్పటికే అమిత్ షా కూడా ఫోన్ చేసి మాట్లాడినట్టుగా, అలాగే మోడీతో పాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి కేటగిరీలు కల్పిస్తాం, జెడ్ కేటగిరీ లాంటి భద్రత కల్పిస్తామని చెప్పి కూడా భరోసా కూడా వీరికి ఇచ్చినట్టుగా ఒక సమాచారం అయితే అందుతుంది. మరి ఇట్లాంటప్పుడు మరి అయినప్పటికీ కూడా వాటన్నిటిని తిరస్కరించి తాను వెళ్తాను అంటే వెళ్ళకపోవడం కాదు, కాకపోతే భావజాలం విషయానికి వచ్చేసరికి ఇక్కడ వామపక్ష భావజాలం ఉన్నటువంటి కొండా మురళి ఇక్కడ రైట్ వింగ్ తోటి ఎట్లా నెగులుతాడన్నది ఇక్కడ గమనించాల్సి ఉంది. అట్లాంటప్పుడు వీరి ఆలోచనలు పూర్తిగా భావ వైరుధ్యంగా రెండింటిగా కనిపిస్తున్నాయి. అట్లాంటప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసి ఉన్నటువంటి అంచనా ప్రకారం కూడా బీజేపీలోకి వెళ్ళేటువంటి ఆలోచనలు ఎక్కువగా చేయకపోతుండొచ్చు. ఒకవేళ మరి చూడాలి తర్వాత ఏమన్నా ప్రలోభాలు గురి చేసి అంటే ప్రలోభాలకు గురైతారంటే అది కూడా మనం ఆలోచించాల్సింది. ఎందుకంటే కొండా మురళి ఈజ్ ద డెసిషన్ మేకర్ ఫర్ హిమ్సెల్ఫ్ కాబట్టి అట్లాంటప్పుడు ఈయన ఆలోచనలకు అనుగుణంగానే తను ఆలోచనలు అంటే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇదంతా కాకపోతే ఒక బీజేపీలోకి వెళ్తే మళ్ళీ ఇంకే ధైర్యంతో వెళ్తున్నాడు అన్నది కూడా మరొక ప్రశ్న కూడా మనకు ఉదయిస్తుంది. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఒక వాక్యం అయితే బీసీ నేతల్లో మాత్రం తీవ్రంగా కనిపిస్తుంది. ఒక ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాలు ఉంటున్నాయి. కానీ ఒక దశలోకి వచ్చిన తర్వాత అవి మళ్ళీ ఒక ఆక్యుపై చేయబడుతున్నాయి మిగతా ఉన్నత వర్గాలతో అన్నటువంటి వాదన కూడా మనకు కనిపిస్తుంది. ఆర్ కృష్ణయ్య కూడా చాలా వరకు బీసీ సంఘాల నుంచి ఒక మంచి మూవ్మెంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక రాజకీయ పార్టీకి అఫిలియేట్ గా మారి మళ్ళీ ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం మళ్ళీ వీళ్ళ చేతుల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది చెప్పి ఇప్పటికే అనేక విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత బీసీ ఉద్యమం కూడా మంచి మూవ్మెంట్కి వచ్చిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయాలన్నటువంటి ఆలోచన ఉండడంతో మరి నిర్ణయం ఎటువైపు వెళ్తుంది అన్నటువంటి ఒక ఆలోచన కూడా మనం చేయాల్సినటువంటి పరిస్థితి మనం వచ్చి. రైట్. థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తంగా కొండా ఫ్యామిలీ మౌనం వెనుక కారణం ఏంటి? ఏం కాదులే ఏమైనా చూసుకుందామనే ధైర్యమా, లేదు ఏం చేసినా ఎటువంటి పరిస్థితి లేదు కాబట్టి సైలెంట్గా ఏం జరుగుతుందో చూద్దామనేటువంటి ఒక దీన పరిస్థితి. సో ప్రస్తుతానికి కొండా ఫ్యామిలీ మాత్రం అంతు చిక్కని వ్యూహం ఒక రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు బీజేపీ నేతలతో కొంతమంది కాంటాక్ట్లోకి వచ్చారు. జాతీయ పార్టీ నుంచి ఏకంగా అమిత్ షానే మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక ఎంపీ చేత కొండా మురళికి ఫోన్ చేయించారు. సో కొండా మురళి నేను తేలిగ్గా ఆ ఆఫర్ని తిరస్కరించినట్టు కూడా తెలుస్తోంది. ఇంకోవైపు కొండా మురళి ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఒక 2 రోజుల తర్వాత ఆయన బయటికి వచ్చి మౌనం వీడే అవకాశం ఉంది. ఆలోగా ఏదో ఒకటి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా ఒక చర్య జరిగే అవకాశం ఉంది. సో నిజంగానే పార్టీ నుంచి తొలగిస్తారా, లేకుంటే బర్తరఫ్ చేస్తారా, సస్పెండ్ చేస్తారా, ఏం జరిగిద్దో చూడాలి.